అయితే ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఒకసారి మీరు వార్త చూస్తే అంత పెద్ద ఇష్యూ అయితే ఇక చూడండి వార్తల ప్రియారిటీ ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఇగో ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వివరిస్తారని చెప్పేసి ఈయన చిట్ చాట్ని పెద్దగా వేసిర్రు. ఈయన వేయాలి తప్పులేదు, ఏచూరి గారికి ఆ స్పేస్ ఇవ్వడం తప్పులేదు. ఇది ఆంధ్ర ప్రాంతం పేపర్, ఇది ఈనాడు అనేటువంటిది ఆంధ్ర ప్రాంతం పేపరు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నడిపిస్తున్నటువంటి పేపరు. ఇందులో తెలంగాణ ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ఎట్లా ఉంది చూడండి. ఇగో దాడి చేసినటువంటి అరకపూడి గాంధీ ఫోటో వేసిర్రు. ఫిరాయింపుల పైన రగడ చిన్న వార్తని ఒక చిన్న బాక్స్ ఐటమ్ వేసింది ఈనాడు. ఎప్పటికైనా పాముకు పాలు పోసి పెంచుకున్నట్టే ఈ పత్రికలు కానీ ఇవన్నీ కానీ, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఎన్టీవీ కానీ ఈ బ్యాచ్ అంతా టీవీ5 కానీ పాముకు పాలు పోసి పెంచుకున్నట్టే ఈ గడ్డ మీద ఉంటారు, ఈ గడ్డ ఫలాలు ఆస్వాదిస్తారు, ఈ గడ్డ ఇచ్చేటువంటి అభివృద్ధిని ఆస్వాదిస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఈ గడ్డకు వ్యతిరేకంగా పనిచేస్తారు వీళ్ళందరూ. ఎందుకంటే ఇవన్నీ ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు వీళ్ళంతా. వీళ్ళకి తెలంగాణ ప్రాంతం బాగుపడు ఇష్టం ఉండదు. సో కాబట్టి ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా టీవీ5 అయినా మహాన్యూస్ అయినా సివిఆర్ ఛానల్ అయినా ఇట్లాంటి ఛానల్ అన్నీ కూడా తెలంగాణ ప్రాంత అభివృద్ధిని ఎప్పుడు కోరుకోవు. సో కాబట్టి వీళ్ళకి ఈ రకమైనటువంటి ఉన్నదన్నమాట. ఇక చూడు ఆంధ్రజ్యోతి కూడా ఏచూరిది రాసింది తప్పులేదు రాయడంలో. ఇగో రచ్చ అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ఐటమ్ వేసి మళ్ళీ ఇది కూడా అరకపూడి గాంధీదే మంచిది అనేటువంటి విధంగా వచ్చే విధంగా ఈ రకంగా చేశారనమాట. ఇక చూడు ఇవాళ ఇంకా కథ ఉంటుంది. ఇక మన తెలంగాణ పత్రికనే ఇది వెలుగు అనేది పాపం బానిస పత్రిక. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి బానిసగ్రహం చేయడం ఈ పత్రికను చూసి మనం జాలి పడడం తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇంకో ఇక్కడ కూడా అరకపూడి వర్సెస్ కౌశిక్ అంతే, చిన్న డబ్బాతో సరిపెట్టేసారు. ఇది కథ.